ఇంటర్మీడియట్ పూర్తి చేసుకుని ఎన్నో ఆశలతో సిబిఎస్ఈ పరీక్ష రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న సార్థక్ సిద్ధాంత్ అనే కుర్రాడికి ఫలితాలలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఫలితాల్లో ఆశించినంత ర్యాంక్ రాకపోవడంతో సిబిఎస్ఈ బోర్డును ప్రశ్నించాలని నిర్ణయం తీసుకున్నాడు. కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న కుర్రాడు కావడంతో తన తెలివితేటలతో సిబిఎస్ఈ బోర్డును ఆధారాలతో సహా ప్రశ్నించాడు. ఆ కుర్రాడి దెబ్బకి కేంద్రంలోని పార్లమెంటు నుంచి సిబిఎస్ఈ బోర్డు చైర్మన్ వరకు అందరూ కంగు తిన్నారు. సార్థక్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అందరూ నోర్లెళ్లబెట్టారు. వెంటనే బోర్డు చైర్మన్ను పదవి నుంచి తొలగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అసలు సిబిఎస్ఈ పరీక్షలో జరిగిన లోపాలేంటి? సార్థక్ అనే కుర్రాడు ఆ లోపాలను ఎలా గుర్తించాడు? ఆ కుర్రాడి దెబ్బకు కేంద్రం ఎలా కదిలి వచ్చింది చూద్దాం. ప్రస్తుతం ఉన్న కంప్యూటర్ యుగం ఎవరికీ అంతుచిక్కడం లేదు. మనం చేసే తప్పు ఎవరు చూస్తారులే అనుకుని ఎన్నో తప్పులు చేస్తూ పోతున్నారు. కానీ ప్రతి పని ఏదో ఒక రూపంలో రిజిస్టర్ అవుతూ వస్తూనే ఉంది. దానికి తోడు ఇప్పుడున్న యువతరం యొక్క స్పీడ్ను తట్టుకోవడం కూడా అంత ఆషామాషి కాదు. ఆవలిస్తే పేగులు లెక్కెట్టేస్తారు అని పెద్దవాళ్ళు ఊరికే అనలేదు. ఆ సామెత ప్రస్తుతం ఉన్న యువతరం స్పీడును చూస్తే కొన్నిసార్లు నిజమేనేమో అనిపిస్తుంది. ప్రభుత్వాలు చేసే పనులు తప్పుపడుతూ సోషల్ మీడియా ద్వారా వారు ప్రశ్నించే తీరుతో ప్రభుత్వాలు పాలకులు తలలు పట్టుకుంటున్నారు. నాయకులను నిర్భయంగా ప్రశ్నించే తత్వాన్ని చూసి అందరూ భయపడుతున్నారు. ఇటీవలే కేంద్రం విడుదల చేసిన సిబిఎస్ఈ ఫలితాల్లో అవకతవకలు ఉన్నట్లు దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. ఫలితాల్లో తప్పులున్నాయని 17 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తే వారిలో 11 లక్షల మంది విద్యార్థులు తాము రాసిన ఆన్సర్ షీట్ పత్రాలను తమకు చూపించాలని దరఖాస్తు చేసుకున్నారు. వారిలో జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన సార్థక్ సిద్ధాంత్ కూడా ఒకడు. విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవడంతో సిబిఎస్ఈ బోర్డు విద్యార్థులకు ఆన్సర్ షీట్లు స్కాన్డ్ కాపీలను పంపించింది. ఆ కాపీలు అస్పష్టంగా ఉండడం, జవాబులు సరిగ్గా కనిపించకపోవడం, ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టులకు సంబంధించిన జవాబు పత్రాల్లోని స్టెప్పుల్లో గందరగోళంగా కనిపించడం విద్యార్థులు గమనించారు. ఆన్సర్ షీట్లో ఎన్యూమరేటర్లు జవాబుల్ని సరిగ్గా చూడలేక మార్కులు తగ్గించి ఉంటారని సార్థక్ కనిపెట్టాడు. దానికి తోడు ఆన్సర్ షీట్ల కాపీలు తారుమారైనట్లు గుర్తించారు. సిబిఎస్ఈ బోర్డుతో ఒప్పందం చేసుకున్న సంస్థ వివరాలు తెలుసుకున్న సార్థక్కు దిమ్మ తిరిగే సమాచారం దొరికింది. సిబిఎస్ఈ ఫలితాలను కోయంట్ ఎడ్యుకేటెడ్ అనే సంస్థకు బోర్డు అప్పచెప్పింది. కానీ ఆ సంస్థ గతంలో తెలంగాణలో ఇంటర్ ఫలితాల విషయంలో తప్పుడు ఫలితాలు విడుదల చేసి విమర్శలు ఎదుర్కొన్న సంస్థగా సార్థక్ గుర్తించాడు. ఆ సంస్థ చేసిన తప్పుల వల్ల 23 మంది విద్యార్థులు ఆత్మహత్య కూడా చేసుకున్నారు. ఇప్పుడు మరోసారి పేరు మార్చి ఆ సంస్థ సిబిఎస్ఈ ఫలితాలను కరెక్షన్ చేసే హక్కులు సంపాదించింది. కానీ కేంద్రం ఎలాంటి ఎంక్వైరీ లేకుండా ఆ సంస్థకు ఎలా అనుమతి ఇచ్చారని సార్థక్ బోర్డును ప్రశ్నించారు. చిన్నప్పటి నుంచి కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న సార్థక్ సిబిఎస్ఈ ఫలితాల్లో వచ్చిన లోపాలను చాలా సునాయాసంగా కనిపెట్టాడు. సార్థక్ ప్రశ్నించిన తీరును చూసి కేంద్రంలోని పెద్దలు ఆశ్చర్యపోయారు. వెంటనే సార్థక్ను ఢిల్లీకి రావాలని పిలుపునిచ్చారు. వాళ్ల ముందే టెండర్లోని లోపాలను సార్థక్ గంట పాటు వారికి అర్థమయ్యేలాగా వివరించారు. సార్థక్ ప్రశ్నలకు మీరేం చెబుతారని సిబిఎస్ఈ బోర్డు చైర్మన్ను పార్లమెంటు సభ్యులు ప్రశ్నించగా తాము ప్రిపేర్ అయి రాలేదంటూ సమాధానం ఇచ్చారు. దీంతో సిబిఎస్ఈ బోర్డులో లోపాలు జరిగినట్లు స్పష్టంగా అర్థమైంది. వెంటనే బోర్డు చైర్మన్తో పాటు కార్యదర్శిని కూడా తొలగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇంటర్మీడియట్ కుర్రాడి వల్ల బోర్డు వైఫల్యాలు బయటపడ్డాయి. దీంతో ఇప్పటి నుంచైనా ప్రభుత్వాలు, పాలకులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రశ్నించే యువతరం ఎక్కువగా ఉందని జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేస్తున్నారు.